కుండలిని శక్తి అంటే ఏం లేదు, విశ్వంలో ఉన్నటువంటి శక్తే జగన్మాత శక్తి, జగత్పిత శక్తి, అది ఒక దైవ శక్తి. ఆ దైవ శక్తిని మనము దైవ గుణాలతో ఉంటూ మంచి స్వభావంతో ఉంటూ సాధన చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దానిని ఉపయోగించి తర్వాత వాటి వల్ల ఉపయోగాలు వస్తే వాటిని చెడుకు ఉపయోగిస్తే అది అలా ఉపయోగించిన వాళ్ళకే ఏదో ఒక చెడు జరిగిద్ది. అంతకుమించి దాని గురించి భయపడాల్సిన ఏం లేదు. మేము చెడుకి ఉపయోగించము, మా హెల్త్ కోసము, మా భవిష్యత్తు కోసము, వీలైతే 10 మందికి హెల్ప్ చేయడానికి ఉపయోగిస్తాము అనే భావన ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. కాకపోతే ఏమీ కాదంత మాత్రాన ఎంత వివరణ తెలిసినా నేను ఈరోజు పూర్తి వివరణ చెప్తాను థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా. సరే, మొదలుపెట్టినప్పుడు మాత్రం గురుముఖం మొదలుపెట్టాలి. తర్వాత గురువుతో టచ్‌లో ఉండాలి. గురువుతో ఎప్పుడు టచ్‌లో ఉండాలి. అప్పుడు ఇబ్బందులేమి రావు. ఎలాగూ